కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు జయబేరి వ్యవహారం కూడా అదే అవుతుంది కదా. ఇప్పుడు జయబేరి అనేది హైదరాబాద్ రంగంలో మురళీమోహన్ అనేటైన ఇప్పుడు మనకి చెన్నైలో శోభన్ బాబు గారు ఎట్లయితే రియల్ ఎస్టేట్ ఆయనకు వచ్చిన డబ్బులన్నీ రియల్ ఎస్టేట్లో పెట్టుకొని కోటీశ్వరుడు అయిందో, ఆయన స్ఫూర్తితోటి మురళీమోహన్ గారు సినిమా రంగంలో అందరికీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి నేర్పించాడు. ఇప్పుడు మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ చుట్టూ ఎటుపోయినా కూడా జయబేరి జయబేరి కనబడతాయి. మరి ఇన్ని రోజులు ఆయన సమాజంలో పెద్ద మనిషి, ఆయన ఒక సెలబ్రిటీ, పెద్ద మనిషి, బాధ్యత గల రాజకీయ నాయకుడు, టీడీపీలో ఉన్నాడు. ఆయన ఏమంటుండు, నేనే కూలగొట్టుకుంటా అంటుండు. అంటే ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు హైడ్రా వచ్చి కూలగొడితే ఆయన ఇజ్జత పోతుందని చెప్పి నాకు నేనే కూలగొడతానని అన్నారు. మరి గ్రౌండ్ రిపోర్ట్ బట్టి చూస్తే ఆయన వాచ్మెన్ ఉంటున్న రేకుల షెడ్ ఒకటి ఉందట, అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన కట్టిన కట్టడాలు పెద్ద పెద్ద ఆకాశ శర్మాలన్నీ ఎఫ్టీఎల్లో లేవు, బఫర్ జోన్లో లేవు, పార్కులు ఆక్రమించలేదు, అన్ని చట్టబద్ధమే. కానీ కేవలం ఆయన వాచ్మెన్ ఉండే గది ఏదైతే రేకుల షెడ్ ఉందో అది ఒక్కటే ఎఫ్టీఎల్లో ఉందట. అంటే వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు ఏదో అన్నట్టు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకి హైడ్రా వచ్చినాక ఫస్ట్ వచ్చిన పేరు ఎవరిది? మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఈ అసదుద్దీన్ ఫాతిమా కాలేజీ. ఇప్పుడు హైడ్రాకి ముందు అసలు హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, దాని గురించి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కు చట్టం ఉంది, అది అసెంబ్లీలో డిస్కస్ అయింది, అది ఒక యాక్ట్ ఉంది. ఆ తర్వాత హెచ్ఎండిఏ, ఎంసీహెచ్ తర్వాత జిహెచ్ఎంసీ, జిహెచ్ఎంసీ. మళ్ళీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని మా తార్నాకలో క్యాంపస్ పక్కనే ఉంటుండే, మేము కూడా ఆఫీస్కి వెళ్ళేటోళ్ళం. కూడా తర్వాత హెచ్ఎండిఏ. దీని అంతటికి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, అంటే చట్టబద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలు ఉండాలని చెప్పి మున్సిపాలిటీకి చట్టబద్ధంగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్లకు నగర ప్రథమ పౌరురాలు, నగర పౌరుడైన మేయర్ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరు చేయాలి? పని మేయర్ చేయాలి. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు? ఎంసీహెచ్ కమిషనర్ ఏం చేశారు గతంలో? హెచ్ఎండిఏ కమిషనర్లు ఏం చేశారు? హుడా కమిషనర్లు ఏం చేశారు? ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఇంతమంది మున్సిపాలిటీ ఆఫీసర్లు, అంటే కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్వే ఫీల్డ్ లెవెల్ నుంచి మేయర్ వరకు ఈ 40 సంవత్సరాల్లో, 50 సంవత్సరాల్లో, లేదంటే అక్రమాలు ఎక్కువ అవుతున్న 20 సంవత్సరాల్లో వీళ్ళందరి బాధ్యత ఉంటేనే కదా. ఇప్పుడు మీరు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు మనమంతా, మనం ఎంతో కష్టపడి జీవితంలో రూపాయి కష్టపడి కూర్చుకున్న దాంతో ఒక లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ ఆ లేఅవుట్ కరెక్టా కాదా అని చూస్తాం. అది హెచ్ఎండిఏ లేఅవుటా, లేకపోతే రెరా అప్రూవల్ ఉందా లేదా, హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. ప్లస్ ఈ రెండు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు కట్టేనే అది చట్టబద్ధమైంది అనే కదా పర్మిషన్ ఇచ్చింది. ఈ రెండు అయిపోయినాక టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి సర్వే చేసి కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారు, మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది. ఇది అయిపోయినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది నాలాలో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఇది అయిపోయినాక ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అక్రమాలు కాదని రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇదన్నీ అయిపోయినాక కరెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ కనెక్షన్ ఇస్తుంది, నల్లా కనెక్షన్ ఇస్తాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఈ లేఅవుట్ కానీ ఏదైనా R&B హైవేస్కి కానీ రోడ్స్కి ఏమైనా అడ్డంగా ఉందా అంటే R&B వాళ్ళు ఇస్తారు. ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని కూడా కలిసి ఇచ్చిన తర్వాత ఈ రోజు హైడ్రా వచ్చిన తర్వాత కూల్చోతారు బాగా. అక్కడే కాదు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తా, నా సొంతంగా లేదు బ్యాంక్ లోన్కి వెళ్తాం. అవును, మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద నమ్మకం లేక బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్ ఒకరు ఉంటారు. అవును, వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. బ్యాంకు ఓకే అనాలి, బ్యాంకుకి ఆ లీగల్ ఎక్స్పర్ట్ టీం ఫీల్డ్ విజిట్ చేసి ఇదంతా ఓకే అని బ్యాంకుకి ఇస్తుంది. మనం లోన్ పెట్టుకోమని మనం అప్లికేషన్ ఇస్తే మనం ఇచ్చిన అప్లికేషన్లు కరెక్టా కాదా అని మనం చెప్పింది నమ్మదు బ్యాంకు. వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు, ఓకే లోన్ ఇవ్వచ్చు అంటారు. మనం నెల నెల ఈఎంఐ కడుతున్నాం. అవును, మరి ఇన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చిన ఈ పత్రాలు, ఈ రాజముద్ర వేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా అధికారంలోకి రాగానే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చెల్లవా? అంటే హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటి? అదే అడగబోతున్నా. చట్టబద్ధత చట్టంలో ఇప్పుడు ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధంగా జరగాలి పాలన. ఇప్పుడు 4 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి జ్యుడిషియరీ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ. లెజిస్లేటివ్ అనేది చట్టాలు చేయాలి. మీరు హైడ్రా మీద ఎప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది, ఎప్పుడు డిబేట్ జరిగింది, క్యాబినెట్ మీటింగ్లో మినిట్స్ ఏంటి, హైడ్రాకున్న పరిమితి ఏంటి, పరిధి ఏంటి, విస్తృతి ఏంటి, స్కోప్ అండ్ హోప్ ఉండాలి. ఏ చట్ట ప్రకారం వీళ్ళు కులగొడుతున్నారు, ఏ చట్టంలో ఏ క్లాజ్ ప్రకారం కులగొడుతున్నారు. ఇప్పుడు రేపొద్దున హైడ్రా కులగొట్టి నాకు అన్యాయం జరిగిందంటే నేను కోర్టుకు పోతే ఏ చట్ట ప్రకారం కోర్టు తీర్పు ఇవ్వాలి, ఎక్కడ ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు అసలు? సపోజ్ హైడ్రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్నారు,
ఆయన 10 బిల్డింగులు వీళ్ళే కూలగొట్టండి ఆక్రమణలు అని చెప్తే రంగనాథ్ గారు ఇంకో 10 యాడ్ చేస్తారు. కింద ఫీల్డ్ స్టాఫ్ ఎక్స్ బిల్డింగ్ కూలగొట్టబోయి వై బిల్డింగ్ కూలగొట్టారు అనుకోండి. ఇప్పుడు రంగనాథ్ గారు తప్పు చేస్తే ఏ చట్ట ప్రకారం రంగనాథ్ గారి మీద యాక్షన్ తీసుకుంటారు? రంగనాథ్ గారికి ఉన్న ఫీల్డ్ కింద స్టాఫ్ ఉంటారు కదా, ఇప్పుడు దానికి మాన్యువల్, దానికి చట్టబద్ధత ఉండాలి కదా. అంటే ఇప్పుడు గతంలో మాకు తెలంగాణలో ఉద్యమంలో ఉన్నప్పుడు, గతంలో భువనగిరి ఆ ఏరియాలో ఉన్నప్పుడు, మేము జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు మాకు లెటర్స్ వచ్చేటి. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కింగ్ కోబ్రాలు, గ్రీన్ టైగర్స్, గ్రీన్ హంటర్స్, కోబ్రా దళాలు అన్నీ. అవును, కోబ్రా దళాలు అంటే ప్రజా ఉద్యమాల్లో పౌర హక్కుల నాయకులు చాలా మందిని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తే, పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే కష్టం అని చెప్పి ఈ కోబ్రా కింద వీళ్ళతో చంపించేటోళ్ళు. అదేవిధంగా పురుషోత్తం అని మా ఫ్రెండ్ లాయర్ ఉండే, ఆయన దిల్సుఖ్నగర్లో చంపించారు. ఇవన్నిటికీ ఎవరంటే నయీం లాంటి ఒక గ్యాంగ్ని పెట్టుకొని, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేయాలంటే లీగల్గా చేయాలి, లేదు ఎవడన్నా దొంగల ముఠా నాయకుడు అంతా కూడా వస్తే ఇల్లీగల్గా చంపాలి. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ యాక్టివిటీ నయీం అనే గ్యాంగ్ వచ్చినాక ఏమైందంటే పోలీస్ ఆఫీసర్సే వాళ్ళు చేయలేని పనులు వాళ్ళ చేతిలోకి మట్టండకుండా నయీం లాంటి కిరాయి అంతకుల ముఠాతోటి చేయించారు. అది ఓపెన్ సీక్రెట్. మా బెల్లి లలితక్కని అట్లే చంపారు, పురుషోత్తం గారిని అట్లే చంపారు, ఆజం అలీని అట్లే చంపారు. దాదాపు 17 మర్డర్లు చేశారు నయీం గ్యాంగ్. పౌర హక్కుల నాయకుల్ని, సంఘాల నాయకుల్ని. ప్రభుత్వం అంటే మాకేం తెలియదు అంటారు. ఈవెన్ గద్దర్ గారి మీద కాల్పులు జరిపింది కూడా ఇప్పటివరకు ఎవరనే చెప్పరు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థ లీగల్గా చేయాల్సిన, నడవాల్సిన ప్రభుత్వాలు ఇల్లీగల్ పనులు చేసినాయని చెప్పి మనం ఆరోపించడం. నయీం అనేటోడు ఎందుకు అంత పెద్దగా అయిపోయాడు, ఒక సూపర్ మ్యాన్ లాగా, ఒక మాఫియా లాగా ఏంటంటే ప్రభుత్వం సపోర్ట్ ఉండబట్టే. సేమ్ ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు, ఇచ్చిన ఆర్డర్స్ అన్ని పక్కకు పెట్టి ఇప్పుడు కొత్త వ్యవస్థ సూపర్ మ్యాన్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడంటే హీఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మిగతా మినిస్టర్స్కి ఏ విధంగా అధికారాలు ఉన్నాయి, ఈయనకు కూడా అదే అధికారాలు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. హీఈస్ ఓన్లీ కస్టోడియన్. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధ పాలన. లెజిస్లేటివ్ చట్టం చేస్తే ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. ఆ చట్టంలో ఏమైనా తప్పులు చేస్తే జ్యుడిషియరీ మానిటరింగ్ చేస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ మంచి చెడుని విశ్లేషిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ పక్కకు పెట్టి అప్పటికప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి గతంలో జరిగినవన్నీ తూచ్ అని చెప్పి చేసారు. సంకల్పం మంచిదే, ఉద్దేశం మంచిదే, నీ గమ్యము గమనము. గమ్యం కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఐఏఎస్ పరీక్ష రాయడానికి ఒక 5 సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్ష రాస్తే ఒక రకంగా ఉంటుంది. యూపీఎస్సీ పేపర్ లీక్ రాస్తే ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు దొరకకపోతే మొన్న ఒక ఆమె సస్పెండ్ చేసిరు, ఆమె అంత తప్పుడు దారిలో వచ్చిందని. అంటే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ పరీక్ష కూడా అక్రమ మార్గాల్లో పాస్ అయింది, ఆమె తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిరని ఆమె సపోర్ట్ చేసిరు. ఒకవేళ ఆమె దొరకకపోతే అట్లనే ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు డైరెక్ట్ తీసుకొచ్చి బుల్డోజ్ చేస్తున్నారు. చట్టం ఉండాలి కదా, వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా యూపీఎస్సీ ద్వారా పరీక్ష రాసి సివిల్ సర్వెంట్. వీళ్ళు ఎవరు సూపర్ మ్యాన్లు కాదు, రాజులు కాదు, వీళ్ళు చక్రవర్తులు కాదు. ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం అనే విషయం మర్చిపోయి పాత చట్టాలన్నీ, ఇప్పుడు చట్టాలు లేక కాదు కదా, మున్సిపల్ యాక్ట్ ఉంది. గతంలో జిహెచ్ఎంసీకి కూడా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈవిడిఎం గతంలో కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు. మరి వాళ్ళందరూ చేసింది ఒప్పా తప్ప అంటే అట్లా కాదు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు చేసిన చట్టాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నడిచే వ్యవస్థ ఒక రకంగా నడుస్తుంది. అంటే ఇంకా ఆ తరంలో అంటే